చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. నిన్న ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగింది. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. కూటమి తరపున నుంచి 2 అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలానే ఉత్తరాంధ్ర అధ్యాపకుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి సపోర్ట్ చేసిన శ్రీనివాసనాయుడు గారు కూడా గెలుపొందారు. అక్కడ 2 అభ్యర్థులకి కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి. మొదటి ప్రాధాన్య ఓటు, రెండవ ప్రాధాన్య ఓటు మిస్ కాకుండా ఇద్దరికి వరుస అంకెలు ఎవరికి ఎలా వేయాలో చెప్పిన మీదట అక్కడ కూడా ఘన విజయం సాధించిన మాట తెలిసిందే. అలాగే అక్కడ వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 5,000 అంటే 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులకు ఏం చేసిందని ఓట్లు వేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎందుకు వేస్తారు? మీరు వాళ్ళని అవమానించిన తీరు అత్యంత దుఃఖాపకరం, అంతే కదా. దానికి కూటమి ఓటమి అని నిన్న దుష్ప్రచారాలు, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అసత్యాలు వల్లు వేస్తూనే ఉంటారు. అక్కడ గెలిచింది కూటమి బలపరిచిన శ్రీనివాసనాయుడు గారు. ఇక ప్రధాన వార్తలోని అంశాలంటే పరిశీలిద్దాం. ఎన్డీఏ గెలుపు, రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని. టీడీపీ, జనసేన, బీజేపీ శాశ్వతంగా ఐక్యంగా ఉండాలి. 3 పార్టీలు సమిష్టిగా ఉంటే మరో పార్టీకి అవకాశం రాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనం చూసాం. అలాగే 2019లో అనుకోని కారణాల వల్ల కలిసి పోటీ చేయలేకపోవడం వల్ల ఎలాగైతే ఒక్క ఛాన్స్ పార్టీ వచ్చి సర్వనాశనం చేసిందో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. 3 పార్టీలు కలిసి ముందుకు వెళితే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఎటువంటి డోకా లేదు, అనుమానం లేదు. 3 పార్టీలు సమిష్టిగా ఉంటే మరో పార్టీకి అవకాశం రాదు. వాస్తవంగానే 3 పార్టీలు కలిసి మెలిసి స్పర్ధ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు మరో పార్టీ అక్కడ ఎదిగే అవకాశం ఉండదు, వచ్చే అవకాశం ఉండదు. ఉన్న ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తిపోతుంది. దాంట్లో అసలు అనుమానమే లేదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో అనుసరించిన విధానాల వల్ల అనర్హులకు కూడా పెన్షన్లు అందాయి. వికలాంగుల కోటాలో అనర్హులైన సుమారు 1,00,000 మంది, దగ్గర 1,00,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లబ్ధి పొందారు ఆ పథకం ద్వారా. అక్కడ నిజమైన అర్హులకి పథకాలు అందలేదు, అనర్హులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పేరుతో లబ్ధి పొందారు. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ అన్న సందర్భంలో ఆయన అన్న మాటని వక్రీకరిస్తూ మాట్లాడిన వక్రాక్షి మాటలు మనం విన్నాం. అలా కాకుండా అర్హులైన ప్రతి వ్యక్తికి అతను కాంగ్రెసా, వైఎస్ఆర్ కాంగ్రెసా, కమ్యూనిస్టా, టీడీపీనా, బీజేపీనా, జనసేన అనే సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హుడికి ప్రతి పథకం అందుతుందని చెప్పి స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. వైసీపీతో లాలూచి నేతలను కూటమి దగ్గరికి రానివ్వద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైసీపీతో ఇప్పటికీ అంటకాగుతూ లాలూచి పడుతూ కూటమి నాయకుల దగ్గర చేరి భజన చేసే నాయకులను రానివ్వద్దు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, 3 పార్టీలను నమ్ముకున్న పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు. అలాంటి భజన బ్యాచ్ని దగ్గరికి రానివద్దు అని చెప్పి నాయకులకు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు మనకు వద్దు, మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం? మనకు అవసరమే ఉంది. కూటమి అద్భుతంగా ఉంది, బలంగా ఉంది. అలాంటి కూటమికి వలస నాయకులతో పని ఉంది మనకి. వాళ్ళు వచ్చినా మన కార్యకర్తలకి, మన నాయకులకి, పార్టీకి న్యాయం చేయరు. అలాంటి వాళ్ళ దగ్గరికి రానవద్దు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. గోదావరి వృధా జలాలు బనకచర్లకు తీసుకెళ్తుంటే అభ్యంతరం తగదు, అంతే కదా. గోదావరి వృధా జలాలు బనకచర్లకు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికి తెలుసు కదా, ఉన్నాడు కదా మనకి శనీశ్వరుడు. అతను భజన బృందం చేత అవాకులు చవాకులు పేలుస్తూ పక్క రాష్ట్రంలో కూడా కూర్చోబెట్టి అక్కడ వాగిస్తున్న తీరు చూస్తున్నాం మనం. వృధా జలాలు రాయలసీమ తీసుకెళ్తే ఈయనకి అభ్యంతరం ఏంటో, లేకపోతే మాట్లాడే నాయకులకు అభ్యంతరం ఏంటో ఎవరికి అర్థం కాని విషయం. మీకు అభ్యంతరం ఎందుకు? మీరు కూడా వాడుకోండి, మిమ్మల్ని ఎవరు వాడుకోవద్దు అన్నారా? అదే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏనాడో చెప్పాడు. తెలంగాణ నాయకులకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, గోదావరి మీద ప్రాజెక్టులు మీరు ఎన్ని కాండి కట్టుకోండి, ఆ జలాలు వాడుకోండి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయండి అని చెప్పి అనేక మార్లు చెప్పాడు ఆయన. దాన్ని వదిలేసి వృధాగా వెళ్ళే జలాలని బనకచర్ల తీసుకెళ్ళి రాయలసీమ సస్యశ్యామలం చేసే ఉద్దేశం ఆయన ఉంటే ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. ఇప్పుడు వృధా జలాలలో మీకు ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు.
మీరు వాడుకోలేరు. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదన్న సామెతలాగా ఉంది మీ వ్యవహారం. కాళేశ్వరం నిర్మాణానికి ఏపీ అభ్యంతరం చెప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పైభాగాన ఉంటుంది, గోదావరి తెలంగాణ మీదుగా కిందకు వస్తుంది. ఆనాడు ఈనాడు అభ్యంతరం చెప్పలేదే. మా జలాలు మీరు వాడుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏనాడు అనలా. ఆయనకి 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యం, 2 తెలుగు రాష్ట్రాలు ఆయనకు కావాలా, 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్పి ఆయన ప్రతినిత్యం చెప్తూనే ఉంటాడు. ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం రోజున అభ్యంతరం వ్యక్తం చేసేవారు, చేయలేదు కదా. ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఆయన ప్రశ్న కూడా అదే. నేను కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు, వృధాగా వెళ్ళే జలాల్ని బనకచర్ల తీసుకెళ్ళి రాయలసీమకు నీరు అందించే ప్రయత్నం చేస్తుంటే మీకు ఎందుకు ఇబ్బంది, మీకేంటి ఇబ్బంది అని అడుగుతున్నారు ఆయన. తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి కోసమే పుట్టింది తెలుగుదేశం పార్టీ. 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా తెలుగు జాతి కోసమే. తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతోనే పుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్ని ఉత్తరాది నాయకులు అవమానపరుస్తూ అంటే తట్టుకోలేక అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతిదే. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా అందరికీ చెందింది తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి కోసం పార్టీ పనిచేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, ఆలపాటి పేరాబత్తుల ఘన విజయంపై కూటమి నేతలు కార్యకర్తలకు అభినందనలు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే గొల్లుమ నేర్చారు వైసీపీ వాళ్ళు. ఈవీఎంలు ఏదో ఉందని. అంతకుముందు వాళ్ళు అదే ఈవీఎంలతో గెలిచారు. అప్పుడు మాట్లాడలే. అప్పుడు బాగున్న ఈవీఎంలు మొన్న బాగలేదు వాళ్ళకి. సరే, ఇప్పుడు బ్యాలెట్ కదా, బ్యాలెట్ పేపర్ ఒకటి ఘన విజయం సాధించారుగా. సార్వత్రిక ఎన్నికల్లోకి వచ్చిన పర్సంటేజ్ కంటే సుమారుగా 10-15% ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి. అది బ్యాలెట్ ద్వారా. అదే సార్వత్రిక ఎన్నికలు కూడా బ్యాలెట్ ఉపయోగించినట్టయితే 40% కాదు 20% పరిమితి అయ్యేది వైసీపీ పార్టీ. 20% పరిమితం అయిపోయేవాళ్ళు. అది తెలుసుకోండి ముందు. 9 నెలల్లో అధికారం, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడం టీడీపీకే సాధ్యం. ఎమ్మెల్సీల ఘన విజయం ఒక చరిత్ర. అపూర్వ విజయాన్ని ఇచ్చిన గ్రాడ్యుయేట్లకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే ధైర్యం వైసీపీకి లేదు. ఐటీ మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రసంగం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల విజయమే కాకుండా 2023లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 3 ఎమ్మెల్సీలను గెలిపించుకొచ్చిన చరిత్ర నారా లోకేష్ది. ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆ 3 విజయాలు సాధిస్తే నేడు కూటమి ప్రభుత్వం మంత్రిగా ఈ 2 విజయాలు సాధించిన చరిత్ర ఆయనదే. ఈ విజయంలో ప్రధాన భాగం నారా లోకేష్ గారిదే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టుకోలేని అసమర్థ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 సంవత్సరాలు పాలన చేసి నిలుపుకోవడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి జగన్ రెడ్డిది. ముందు ప్రకటించారు గౌతమ్ రెడ్డిని ఎవరినో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల అభ్యర్థిగా, తర్వాత భయపడి మానేశారు. అంటే వాళ్ళు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఆనాడే అర్థమైపోయింది వాళ్ళకి. అందుకే గౌతమ్ రెడ్డి చేత విరమణ చేసి లక్ష్మణారికి మద్దతు ఇచ్చాడు, అయినా ఓడిపోయాడు. అంటే జగన్ రెడ్డి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందో లక్ష్మణారికి అర్థమైంది. లక్ష్మణారిని చూసి మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలి. వైసీపీ పార్టీతో జత కలిస్తే భస్మాసురుడి చేతి కింద కూర్చున్నట్టే, నాశనమే. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలోనే 70% ఉపాధ్యాయ నియామకాలు. వర్గీకరణపై త్వరలోనే 1 మ్యాన్ కమిషన్ నివేదిక. మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం. వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, గతంలో 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినా కూడా ఒక్క టీచర్ ఉద్యోగం వల్ల. ఉపాధ్యాయ నియామకాలంటూ జరిగితే డిఎస్సి అంటూ పెడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం పెట్టింది తప్ప ఏ ప్రభుత్వం ప్రకటించలా. సుమారుగా 2,80,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జగన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలా. ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్ అన్నాడు, డ్రామాలు ఆడాడు, నాటకాలు ఆడాడు. సాక్షికి మాత్రం 3-4 కోట్లు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చుకున్నాడు. అంతకుమించి ఏం చేయలే. ఉపాధ్యాయుల్ని ఎంత దారుణంగా వాడుకున్నాడంటే అంత దారుణంగా వాడుకున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే జగన్ రెడ్డి ఒక్కడే. వాళ్ళతో చేరాని పనులు చేయించాడు, నీచమైన పనులు చేయించుకున్నాడు. ఇవాళ సిగ్గులా కూడా మాట్లాడుతున్నారు. మండలిలో కాస్త గొస్తో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు. వాళ్ళు మాట్లాడేదానికి అర్థం లేదు. ఆ బోస్ అవసరాన్ని మాట్లాడితే ఆయన మాట్లాడే మాటలు ఆ వైసీపీ వాళ్ళకి అర్థం కాదు, ఆయన అడిగేదంటే ఎదురాడికి అర్థం కాదు. అర్థం కాక మా వాడేది చాలాసేపు మాట్లాడని చెప్పి వాళ్ళు చంకలు గుద్దుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. నిన్న నారా లోకేష్ గారు ఉత్తికి ఆరేశాడు ఒక్కొక్కరిని. మండలిలో లోకేష్ గారు ఆరేస్తా అంటే భయపడి పారిపోయిన పరిస్థితి వైసీపీ ఎమ్మెల్సీలది. నిర్దిష్టమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం రాబట్టుకోవచ్చు. మీరు మాట్లాడేది వంకర మాటలు, వంకర ప్రశ్నలు తప్ప ఒక విధానపరమైన ఆలోచన లేదు, అవగాహన లేదు,
ఏం చేస్తే రాష్ట్ర ప్రజల కోసం ఏం అడిగితే బాగుంటుందన్న జ్ఞానం మీకు లేదు. బోత్స సత్యనారాయణ లేదు, ఉపయోగం లేదు. ఏం చేస్తాం? చిన్న నా గొడ్డల వేటు వేయించి నారాసుర రక్త చరిత్ర అన్నవారే మారీచులు. సప్లాన్ నిధులు లక్షల కోట్లు మళ్లించి పేదలకు ద్రోహం చేశాడు. నా ఎస్సీ నా ఎస్టీలంటూ మొసలు కన్నీరు కార్చారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జిరాక్స్ కాదా వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్రం ఎపిసోడ్ 14. 3 ఏళ్లలో భూముల రీసర్వే పూర్తి. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామంలో ప్రాజెక్ట్. గత ప్రభుత్వంలో తప్పుల తడక ప్రచార ఆర్భాటం. 2,79,000 ఫిర్యాదుల్లో 90% పరిష్కారం. అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్. ఇన్వెస్ట్మెంట్స్ హబ్గా ఏపీ. పోర్టుల అభివృద్ధికి లాజిస్టిక్స్ కీలకం. 2030 నాటికి మారిటైమ్ గేట్వేగా భారత్. పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టీకరణ. విజయవాడలో మారిటైమ్ సదస్సుకు హాజరు. నిన్న మండలిలో వైఎస్ఆర్సీపీ బోత్స సత్యనారాయణ కానివ్వండి, ఆమె ఎమ్మెల్సీ ఒక ఆవిడ ఉన్నారు, వరుదిని కళ్యాణ్ గారు అనుకుంటా, వరుదిని కళ్యాణ్ గారు, ఆమె ఎవరిద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తుంటే లోకేష్ గారు ఒకటే అడిగాడు. అనంతబాబు డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆనాడు ఇళ్ళలో ఒక్కడ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదే అంటే నోటి నుంచి మాట్లాడలేదు. అమర్నాథ్ గౌడ్ ఆ ఇష్యూ మీకు గుర్తుండే ఉంటుంది. తన అక్కని ప్రశ్నిస్తున్నారు, వేధిస్తున్నారు, వెంటబడి అల్లరి చేస్తున్నారన్న ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి. ఆనాడు ఒక్కడి నోట్లోంచి మాట రాలా. ఇవాళ జగన్ రెడ్డి వేసే బిస్కెట్లకు కక్కుర్తిపడి మండలిలో అడగాల్సినవి అడగకుండా ఏయో చెత్త ప్రశ్నలు, అటన్నిటికీ సమాధానం చెప్పాడు లోకేష్ గారు. గొక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పాడు. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు? బోత్స సత్యనారాయణ దగ్గర సమాధానం లేదు. ఎందుకు తగ్గించారంటే బోత్స సత్యనారాయణ దగ్గర సమాధానం లేదు. నేను తలకే ఉంచారు, నాకేదో పదవి పడేశాడు, నేను మాట్లాడలేకపోయానని చెప్పి సమాధానం చెప్పాల్సింది గౌరవంగా ఉండేది బోత్స సత్యనారాయణకి. కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఆర్భాటంగా ప్రకటించాడు చైర్మన్ని. ఒక్కడికి కుర్చీ ఇవ్వాల, ఒక్కడికి పెన్ను ఇవ్వాల. కూర్చుంటే కూర్చిస్తే పెన్ను ఇచ్చిన ఉపయోగం ఉంటుంది. ఎందుకులని చెప్పి పెన్ను కూడా ఇవ్వాల. పదవులు మాత్రం అనుభవించారు. ఎందుకు అనుభవించారో వాళ్ళకే తెలియదు. అబద్ధాలు చెప్పి పారిపోవడం సరికాదు. అబద్ధపు ప్రశ్నలు వేసి సమాధానం చెప్తా అంటే వినే ఓపిక లేక వెంటాకు భయపడి బయట ప్రజలు చీకొడతారేమో మండలంలో కూర్చుని వింటానని పారిపోయిన చరిత్ర వెళ్ళదు. వీళ్ళ ప్రశ్నించేది. వైసీపీ సభ్యులు సమాధానం చెప్పాలి. మండలిలో బోత్స వ్యాఖ్యలకు లోకేష్ గారి కౌంటర్ చెప్పాలి కదా. నువ్వు చెత్త ప్రశ్న వేసావు, దానికి సమాధానం చెప్తే ఆయన ఏమడిగాడు? నన్ను బోత్స సత్యనారాయణ డ్రైవర్ని చంపి డెలివరీ చేసినప్పుడు ఏమయ్యావా బోత్స నువ్వు అని అడిగితే మాట్లాడలా. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ చంపినప్పుడు నువ్వు ఎక్కడ తొంగున్నావు బోత్స అని నిలదీస్తే మాట్లాడలా. తలగా ఉంచుకుని ఉంచున్నాడు. భారీ విగ్రహం సమాధానం చెప్పలేక తలగా ఉంచుకుని కనీసం మనసులో సిగ్గుపడితే సంతోషిస్తాం. పారదర్శకంగానే వీసీల నియామకం. మండలిలో వైసీపీ ఆరోపణలు తిప్పుకొట్టిన మంత్రి లోకేష్. బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని సవాల్. ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి. వైసీపీ హయాంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడారని ధ్వజం. ఎందుకు చించుకుంటున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు? బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో పద్ధతుల గురించి వాటి గురించి మాట్లాడాలా, ప్రశ్నించాలా, ప్రజలకు ఉపయోగపడేలాగా సమాధానం రాబట్టుకోవాలా. అది చేతగాక బడ్జెట్ గురించి మాట్లాడే ధైర్యం లేక ఏం అడగాలో తెలియక వీసీలు అంట పట్టు తిరుగుతున్నారు వారం రోజుల నుంచి. ఏంటి వీసీలు తీసేస్తే తప్పేంటి చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రసాద్ రెడ్డి లాంటి జగన్ ఆఫీస్ బాయ్లు అవసరమా? విశ్వవిద్యాలయం అంటే ఏంటి? వీసీలు అంటే ఎలా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి? 5 ఏళ్లలో వీసీలు చేసిన పనులేంటి? జగన్ రెడ్డి పుట్టినరోజు వస్తే యూనివర్సిటీ క్యాంపస్లో కేకులు కట్ చేయించాడు వీసీ ప్రసాద్ రెడ్డి. దాన్ని పార్టీ కార్యాలయంగా చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఆఫీస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తయారు చేసి నడిపాడు. అలాంటి దుర్మార్గులు వీసీలుగా ఉంటాక అరువులా? అట్లాంటి వాళ్ళని తీసేస్తే తప్పేంటి? అలాగే నాగార్జున యూనివర్సిటీ చూసాం, ఏం చేశారు? ఏ యూనివర్సిటీ అని తీసుకోండి, అంతా జగన్ రెడ్డి బంధువులేగా, జగన్ రెడ్డి చుట్టాలేగా, జగన్ రెడ్డి భజన బ్యాచేగా. ఒక్క వీసీనైనా సరైన వీసీని పెట్టుకున్నాడా? ఇవాళ సిగ్గు లేకుండా మండలంలో మాట్లాడుతున్నాడు బోత్స సత్యనారాయణ. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ పైగా అసలు మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు సత్యనారాయణకి. అన్ని కుంభకోణాలు చేశాడు. టీచర్ల బదిలీలని చెప్పి ఒకళ్ళు 5 లక్షలు తీసుకున్నాడు. వాళ్ళంతా రోడ్డును ఎక్కారు. ఎన్నికల ముందు మంత్రిగా సంతకం చేసే అర్హత లేకపోయినా హడావుడిగా సంతకం చేసి సుమారుగా 600 మంది దగ్గర అనుకుంటా 5 లక్షల రూపాయలు చొప్పున తీసుకున్నాడు. ఎన్నికలు అవగానే ప్రభుత్వం మారేటప్పటికి వాళ్ళంతా రోడ్డును ఎక్కారు. దుర్మార్గుడు మా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, మా పని చేయలేదు అని చెప్పి ఆ రోజు ఓడించారు ఎమ్మెల్యేగా. సిగ్గు లేకుండా ఈ జగన్ రెడ్డికి అంతకంటే లేకుండా ఎమ్మెల్సీని చేసి మండలిలో ప్రతిపక్ష నాయకుడిని చేశారు. మహిళల భద్రతకు శక్తి యాప్ మహిళా దినోత్సవాన సీఎం చేతుల మీదుగా ప్రారంభం. వైసీపీ పాలనలో ప్రచారానికి మాత్రమే దిశ పరిమితం. ఎంతమందిని కాపాడారో చెప్పాలి. మండలిలో వైసీపీ సభ్యులకు హోంమంత్రి అనిత కౌంటర్. దిక్కుమాల చట్టం ఒకటి చేశాడు.
దిశ చట్టం అని. ఎందుకు పనికిరాని చట్టం అది, కేంద్రం ఆమోదించలా. ఏదో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ సమస్యలను పక్కదారి పట్టించడానికి ఆ రోజు ఉన్న ప్రతిపక్షం మిగతా వాటి మీద ప్రశ్నిస్తా అంటే ఏం చేయాలో తెలియక దిశ యాప్ అంటే అడావుట్ చేసి షో చేసి ఆర్భాటంగా చేసి దాన్ని వదలగొట్టారు. దిశ పోలీస్ స్టేషన్ అన్నాడు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం అన్నాడు. ఆనాడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు తనను దూషిస్తూ విమర్శిస్తూ వ్యక్తహరణానికి పాల్పడుతున్నారని చెప్పి ఆమె కేసు పెడితే, తొలి కేసు అది దిశ పోలీస్ స్టేషన్ పెట్టినాక తొలి కేసు. ఆ కేసుని ఛేదించలేని అసమర్థపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అసమర్థపు మంత్రి మేకతోట సుచరిత అనుకుంటా. ఆ రోజు గప్పాలు కొట్టారు, డబ్బా కొట్టుకున్నారు. సాక్షికి మాత్రం కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకున్నారు. దిశ 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 అని. దిశ దశ లేని చట్టం దిశ చట్టం. దానికి యాప్ అంటూ మళ్ళీ ఆర్భాటు ప్రకటనలు. ఆ యాప్కి ఎంత ఇచ్చారో, యాప్ తయారు చేసేవాడికి ఎంత ఇచ్చారో, దాంట్లో ఎంత నొక్కేశారో తెలియదు. ఎన్డీఏ గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. 3 పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐకమత్యంతో మెలగాలని, ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని కార్యకర్తలను కోరారు. 3 పార్టీలు ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీఏనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. ఎన్డీఏ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరను అభినందిస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్లతో 93 స్ట్రైక్ రేట్తో గెలిచాం. ఇప్పుడు పోటీ చేసిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం సాధించాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీనివాసులకు 2వ ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాం. అది ఇందాక అనుకున్నాం కదా, ఉత్తరాంధ్రలో శ్రీనివాసనాయుడు గారికి 2వ ప్రాధాన్యత ఓటు వేస్తే ఆయన గెలుస్తాడన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి తెలుసు. అది పక్కాగా 3వ వ్యక్తిని రానివ్వకుండా చేసిన ప్రక్రియనే. ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన గెలిచారు. ఆ గెలుపు కూడా కూటమిదే. వక్రాక్షి వైసీపీ ఎన్ని మొత్తుకున్నా అక్కడ ప్రజలకు తెలుసు, ఆ గెలిచిన అభ్యర్థికి తెలుసు, ఆ గెలిచిన శ్రీనివాసనాయుడు గారికి కూడా తెలుసు. సిగ్గు లేకుండా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మాట్లాడకుండా ఇక్కడ ఏమని సమానం చెప్పుకోవాలో తెలియక ఉత్తరాంధ్ర అని చెప్పి గింజుకుంటున్నారు. నువ్వు ఆ ఉత్తరాంధ్ర గుండు కొడితే ఆ ఉత్తరాంధ్రని గాడిన పెట్టి ఇవాళ ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. జగన్ రెడ్డి, నీ నాటకాలు, నీ నంగనాచి కబుర్లు కట్టిపెట్టువయ్యా. 2023లో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచాం. ప్రజలకు మన పైన ఉన్న విశ్వాసంతో గెలిపించారు. పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కేటాయిస్తామని చెప్పగానే ఆలపాటి రాజేంద్ర ఎదురు మాట్లాడకుండా సహకరించారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆలపాటి రాజా గారి గెలుపుకి తీవ్రంగా కృషి చేశారు. అది కలిసి పనిచేయటం అంటే, అది పొత్తు ధర్మం అంటే. అదే చంద్రబాబు గారు ఉటంకిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి పనిచేస్తే వైసీపీకి అడ్రస్ ఉండదు. ఇప్పటికీ అడ్రస్ లేదు. ఉండవల నుంచి యలంక షిఫ్ట్ అయ్యింది, అక్కడ కూడా కనపడదే. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పనిచేస్తే కూటమికి తిరిగి ఉండదు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పనిచేసిన వారిని విస్మరించకూడదు. కలిసి పనిచేసినప్పుడే ఫలితాలు ఘనంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరాం. 100% పనిచేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసాం. కూటమి విజయానికి పనిచేయాలని జన సైనికులను పవన్ కళ్యాణ్ కోరితే వారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. పురంధరేశ్వరి పిలుపుతో బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేశారు. ఆ ఎన్నికల్లో సమైక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాం. ఈ 5 ఏళ్లలో 3 ముక్కలు అన్నారు, 3 ప్రాంతాలు అన్నాడు. ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా గంపిడ ఇసుక పోయలేదు, తట్టిడ సిమెంట్ వేయలేదు. నాశనం చేసి వదిలిపెట్టాడు. తన అవసరాల కోసం వాడుకున్నాడు. అమరావతి శ్మశానం అన్నాడు. ఈ బాస్ సత్యనారాయణ వెళ్ళి ఆ శ్మశానంలో కూర్చుని సిగ్గు లేకుండా మాట్లాడుతా ఆ శ్మశానంలో ఉన్న మండలిలో మాట్లాడుతూ జీతం మాత్రం తీసుకుంటున్నాడు. సిగ్గు శర ఉండాలి శ్మశానంలో కూర్చుని జీతాలు తీసుకోవడానికి. బాస్ సత్యనారాయణ నీకే చెప్పేది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది నీకు, ఉపయోగం లేదు. నీ మూలంగా నువ్వు అధికారంలో ఉన్నాళ్ళు దోచుకోవడంతో ఉత్తరాంధ్ర ఎంత వెనకబడిందో అందరికీ తెలుసు. నువ్వు ఒక్క పైసా పని చేయలేవు ఉత్తరాంధ్రకి. నీకు మాత్రం అనేక సార్లు పదవులు కట్టుబెట్టారు పాపం అమాయక ప్రజలు. వోక్స్వాగన్ లాంటి ఫ్యాక్టరీని తీసుకొస్తే దాన్ని లంచాలు కక్కుతుపడి లంచాలు తీసుకుని దాన్ని తరిమేసావు. ఉత్తరాంధ్రని జగన్ రెడ్డి సర్వనాశనం చేస్తాడని నోరెత్తి మాట్లాడలేకపోయావు. నీ అనుభవంతో ఏ ఇబ్బంది తెలియదు. నీ అనుభవం నీ కుటుంబానికి దోచిపెట్టడానికి తప్ప దేనికి ఉపయోగపడలా. అక్కడ ప్రజలు కనీసం బిందులు మంచిలు ఇచ్చిన పాపను కూడా నువ్వు పోలా.
ఇక పోలవరం 1972% పూర్తి చేస్తే జగన్ రెడ్డి వచ్చినాక 2% మాత్రం పనిచేశాడు. ఆ 2% కూడా ఆ కమిషన్లు ఒకటే తప్ప దేనికి పనిచేస్తుండడు. కమిషన్లు ఒకటే మాత్రం 2% పనిచేశాడు. ఆ నిర్వాసితులకి ఎన్ని హామీలు ఇచ్చాడు చూసాం. ఆ నిర్వాసితులకి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. మొన్న కూటమి వచ్చినా కూడా సుమారుగా 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంచిపెట్టారు. జగన్ రెడ్డి పైసా ఇచ్చిన పాపన పోల. నిర్వాసితులకి నేను వచ్చి ప్యాకేజీలు ఇస్తాను, మీకు ఎందుకు, చంద్రబాబు నాయుడు మీకు అన్యాయం చేశాడు, 6.5 లక్షలే అన్నాడు, నేను 10 లక్షలు ఇస్తా అన్నాడు. 10 లక్షలు ఇస్తానంటే నమ్మారు పాపం. అక్కడ అమాయక ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నమ్మి ఆ బస్ బాసును గెలిపించారు. ఎత్తున చేయబెట్టినారు, అయిపోయింది. తర్వాత వెళ్తే ముఖ్యమంత్రి అనుకుంటాను మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళినట్టున్నాడు పర్యటనకి. వాళ్ళు అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ వెళ్ళిన సందర్భం కూడా వరదలు వచ్చినప్పుడు ఏదో మొక్కుబడికి వెళ్ళాడు. హెలికాప్టర్లో వెళ్ళి పైపించి టాటా చెప్పి కిందకే దిగాడు. దిగిన సందర్భంలో అక్కడ నిర్వాసితులు అడిగారు ఆయన్ని, జగన్ రెడ్డి గారు మాకు 10 లక్షలు ఇస్తున్నారు, ఏం చేశారు ఏంటని. అవును ఇస్తారన్నమాట, ఆ రోజు అన్నమాట వాస్తవమే. కాకపోతే డబ్బులు గుద్దే యంత్రాలు నా దగ్గర లేవు, అవకాశం నాకు కేంద్రం ఇవ్వట్లేదు, కేంద్రం ముద్రిస్తుంది నోట్లన్నీ, నేను ముద్రిస్తే ఇచ్చేవాడిని, కేంద్రం ముద్రిస్తుంది కాబట్టి నేను ఇవ్వలేకపోతాను మీకు అని మడని తిప్పి పారిపోయాడు. ఆ రోజే ఊశారు. కాకపోతే ఆయన మొహమే పడలేదు, కానీ చాలామంది ఊశారు. ఆ హెలికాప్టర్లు కానీ చూస్తే కిందంతా నీళ్ళ మడుగు ఉమ్ములు మడిగే. బాబు గారు అన్నట్టు 2019లో ఆ భస్మాసురుడు రాకపోయి ఉంటే పోలవరం అప్పుడే పూర్తయిపోయి ఉండేది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తద్వారా రాయలసీమ కూడా నీళ్లు ఎప్పుడైతే చక్కగా వచ్చాయి, సస్యశ్యామలంగా పంటలు పండేవి, ప్రజలు బాగుండేవాళ్ళు, తాగునీరుకి లోటు ఉండేది కాదు, వ్యవసాయానికి లోటు ఉండేది కాదు. భస్మాసురుని నెత్తిన పెట్టుకుంటే ఏమవుద్ది, మనం కూడా భస్మం అయిపోయాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేద్దాం అంటున్నాడు. అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం గెలిచి విశాఖ ప్లాంట్ కాపాడుకున్నాం. కేంద్రం నుంచి సుమారు 11,000 కోట్ల ప్యాకేజీ తెచ్చుకున్నాం, కాపాడుకున్నాం. రైల్వే జోను దాని గురించి మాట్లాడలా. బాబు గారు వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక రైల్వే జోన్ కూడా తెచ్చుకున్నాం, ప్రారంభం అయింది, చక్కగా పనులు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రకి ఏమైనా జరిగిందంటే టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జగన్ రెడ్డి గుండు కొట్టాడు తప్ప ఉత్తరాంధ్రకి ఏం చేయలే. ప్రజలు మనల్ని నమ్మితే వదిలిపెట్టరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలకి మంచి చేస్తే, పనులు చేస్తే ఏ ప్రజలు కూడా ఆ నాయకుని వదిలిపెట్టుకోరు. శాశ్వతంగా తమ గుండెలో పెట్టి పూర్తి చేసుకుంటారు. అంతటి అమాయకులు ప్రజలు. ఏ నాయకుడైనా చక్కగా పని చేస్తే ఆ నాయకుడిని వదిలిపెట్టిన చరిత్ర లేదు. ఏదో ఎమ్మెల్యే గెలిచాం, ఎంపీకి గెలిచాం, దోసుకెళ్ళిపోదాం అనుకుంటే రెండోసారి పొలివరకు కూడా రానివ్వరు. అది కూడా తెలుసు మీకు. అదే చెప్పింది బాబు గారు. ప్రజలతో మమేకం అవ్వకండి. రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలనుకున్న ఏ నాయకుడైనా సరే ప్రజలతో మమేకమై వాళ్ళకి మంచి చేస్తేనే, వాళ్ళతో కలిసి ఉంటేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే రానివారు కదా, ఎందుకు రానిస్తారు? పొలిమేరలో కూడా అడుగు పెట్టినవారు, తరిమి కొడతారు. అదే గుర్తు చేశాను నేను అందరికీ. కుప్పంలో నేను 8 సార్లు గెలిచాను. ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నిత్యం గెలుస్తాం. కుప్పంలో ఆయన 8 సార్లు గెలిచాడు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు కనుక్కుంటూ అక్కడ అభివృద్ధి చేపట్టి ఆయన అప్పటినిప్పుడు దాకా ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అక్కడ ప్రజలు కూడా అలాగే నమ్మారు. అలాగే ఆయన అభివృద్ధి కూడా అలాగే చేశాడు. మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఉదాహరణగా అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ ఇచ్చాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసాం. త్వరలోనే తల్లికి వందనం కింద 15,000, అన్నదాత కింద కేంద్రం ఇచ్చేవి కలుపుకుని 20,000, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 ఇస్తాం అన్నీ ప్రకటించారు. పద్ధతి ప్రకారం జరుగుతాయి. జగన్ రెడ్డికి లాగా మోసం చేయడం. ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి జగన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి కొట్టి మరీ చెప్పింది పులివెందుల సమయంలో. అమ్మా నీకెందుకు, నీ ఇంట్లో 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి జగనన్న వచ్చిన తర్వాత 4 పైన 60,000 ఇచ్చేస్తారని భుజం కొట్టి నొప్పిటోరు కొట్టి చెప్పింది. గెలిచినాక పత్తలేరు, ఒక్కరికే ఇచ్చారు. ఆ ఒక్కరికి కూడా 3 సార్లు 4 సార్లు 5 సంవత్సరాల్లో. అదేమంటే కరోనా అంటాడు. కరోనాలో మాత్రం మద్యం అమ్ముకోవడం ఆపల, దోసుకుంటా పనికి వచ్చే మద్యాన్ని మాత్రం అమ్ముకోవడం ఆపల. ఈ టీచర్లు పెట్టి కాపలా పెట్టి మరి అమ్మించుకున్నాడు మద్యాన్ని, అక్కడ మాత్రం దోసుకున్నాడు. ఆ 15,000 ఇస్తానన్న 15,000 మాత్రం ఇవ్వాల. ఆ 15,000లో కూడా మళ్ళీ బాత్రూములు క్లీనింగ్ అని, చీపుడు కొనాలని చెప్పి 2,000 కట్ చేసుకున్నాడు ఒకళ్ళ దగ్గర. సిగ్గు లేకుండా జగన్ రెడ్డి. ఇవాళ పద్ధతి కబుర్లు చెప్తున్నారేంటో. 9 నెలల్లోనే ఆదాయం పెరిగింది. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం కోసం పనిచేస్తాయి. కేంద్రంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించుకుని ముందుకు వెళ్లే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కీలక పాత్ర పోషించబోతోంది. నాలెడ్జ్ ఎకానమీలో యువత, ఉద్యోగులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆయన విజన్ 2047 టార్గెట్ పెట్టుకున్నాడు. విజన్ 2047 అంటే గతంలో 2020 పెట్టుకున్నాడు, సాధించాడు ఆయన. ఆ సాధించడానికి సాక్ష్యమే సైబరాబాద్. ఆయన హైదరాబాద్ నేను నిర్మించానని చెప్పి ఎప్పుడు చెప్పుకోవాలా. సైబరాబాద్ నిర్మించింది నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఎవడు అవునన్నా కాదన్నా ఆ దాని నిర్మాణానికి వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు గారే.
అది ఆర్థికంగా వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిందో, రాష్ట్రానికి ఎంత అండగా ఉందో తెలిసిన విషయమే. అలాగే 2047 అని చెప్పి నవ్యాంధ్రప్రదేశ్కి ఒక నిర్దేశాన్ని నిర్దేశించుకొని లక్ష్యాన్ని పెట్టుకొని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఆయన 2047 విజన్ రూపొందించుకున్నారు. ఇప్పుడు ఆయన ఎట్లాగో చేస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఆయన ముఖ్యమంత్రి ఉంటారు, ఆయన డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రిగా వచ్చినా ఆ విజన్ కంటిన్యూ చేస్తే 2047కి నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సిలికాన్ వ్యాలీ అవుతుంది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. లాలూచి పడి వైసీపీ నేతలకు పనులు చేయొద్దు. కొందరు టీడీపీ కూటమి నేతలు వైసీపీకి పని చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఎన్డీఏ నేతలకు, కార్యకర్తలకు. ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నారు కొందరు. నిజంగానే వాస్తవంగానే టీడీపీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు వాళ్ళకున్న పరిచయాల ద్వారానో దేనికన్నా కక్కుర్తిపడో ప్రలోభపడో వైసీపీ నాయకులకు వాళ్ళ పనులు జరుగుతున్నాయి. ఆయన దృష్టికి వెళ్ళగానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని సెటెడ్ అవుతాయి ఒక్కొక్కటి. వీళ్ళు పని చేస్తే కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరన్నా కానివ్వండి, పని చేస్తే కూటమి కార్యకర్తలకి, కూటమి నాయకులకి పని చేయాలి. ఆడెవడో నిన్ను ఓడిస్తాకు ప్రయత్నం చేసినట్టు పని ఎట్లా చేస్తామని చెప్పి నిలదీశారు ఆయన. వాస్తవంగా కూడా అంతే కదా. ఆ అసంతృప్తి ప్రజల్లో ఉంది, కార్యకర్తలు ఉంది, 3 పార్టీల కార్యకర్తలు ఉంది. దాన్ని అర్థం చేసుకుని ఆయన సీరియస్గా వార్నింగ్ ఇస్తూ మీరంటూ పని చేస్తే మీకోసం పనిచేసిన కార్యకర్తలకి, కూటమి నాయకులకు పనిచేయాలి తప్ప వైసీపీ వాళ్ళకి చేయటానికి వీలేదన్న సందర్భం అది. అంతేగాని వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఆపమని చెప్పలా. అర్హులైన వైసీపీ వాళ్ళకి ఎవరికి సంక్షేమం ఆపమని చెప్పలా, ఇవ్వమని చెప్పాడు. కాకపోతే అడ్డగోలు పనులు చేయొద్దని చెప్పాడు. అది దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వీళ్ళకి లేక ఆ వక్రాక్షరి రాయటం, పోలోమని పేటీఎం గాళ్ళు ప్రచారం చేసుకోవటం. జగన్ రెడ్డి దగ్గర పేటీఎం తీసుకుని పనిచేసేవాడు అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే పథకాలన్నీ అమలవుతాయి, ఇస్తారు, ఇబ్బంది ఏమి లేదు, తెచ్చుకోండి పర్లా. కార్పొరేషన్ చైర్మన్లు, ట్రస్ట్ బోర్డులో ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకే దక్కాలి. వైసీపీతో లాలుచిపడే నాయకులకు చెప్తున్నాం. మొన్న ఈ మాట చెప్పినందుకు వైసీపీ నేతలు గింజుకుంటున్నారు. వైసీపీ నేతలు లంచాలు ఇచ్చి అవినీతి పనులు చేయించుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆటలు సాగనివ్వను. మళ్ళీ చెప్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఇస్తాం. దబాయించాలని చూస్తే పగటి కలలే మిగులుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన. మీరు నిజంగా అర్హులైతే మీకు ప్రతి పథకం అందుద్ది. అలా కాదా దబాయించాలని, అల్లజేయాలని చూస్తే తాట తీస్తా అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అంటే ఆ మాట ఆయన అండ కాబట్టి నేను చెప్తున్నా మీకు. మీరు ఆ మాటను పట్టుకుని పదే పదే ప్రచారం చేస్తే మీ తాట తీస్తాం, దాంట్లో అనుమానం లేదు.